హలో స్టూడెంట్స్, ఈ రోజు మేము కవర్ చేయడానికి ఒక ఉత్తేజకరమైన టాపిక్ ఉంది. మనం వెల్డింగ్ కళలోకి దిగుతున్నప్పుడు మరియు బట్ వెల్డ్ జాయింట్ ఎలా చేయాలో నేర్చుకుంటాం. ఈ వీడియో యొక్క లక్ష్యాలు: భద్రతే మన ప్రథమ ప్రాధాన్యం. కాబట్టి ప్రక్రియ అంతటా ఎల్లప్పుడూ మీ రక్షిత దుస్తులు మరియు గేర్ ధరించండి. రెస్పిరేటర్, గ్లౌజులు, చెవి రక్షణ, స్టీల్ బొటనవేలు రబ్బరు సోల్ బూట్లు, అగ్ని నిరోధక దుస్తులు, హెల్మెట్ మరియు హుడ్. మన బట్ జాయింట్ సృష్టించడంలో మొదటి దశ డ్రాయింగ్ ప్రకారం షీట్ను కత్తిరించడం. ప్రతి ఒక్క షీట్ కొలతలు 150 x 50 x 3 జాగ్రత్తగా కొలవాలి మరియు అవసరమైన కోతలు చేయాలి. షీట్లు కట్ చేయబడిన తర్వాత మనం ఖచ్చితమైన షీట్ని ధృవీకరించుకోవాలి. దానిని సాధించడం కొరకు షీట్ల యొక్క అంచులను గ్రౌండ్ చేసి గ్రూడ్ ఉపరితలానికి ఫైల్ చేయాలి. ఇది శుభ్రమైన మరియు ఫ్లష్డ్ ఉపరితలాన్ని అందిస్తుంది. ఇది సీమ్లెస్ వెల్డ్ని అనుమతిస్తుంది. అంచులను స్క్వైరింగ్ చేసిన తర్వాత ప్లేట్ల ఉపరితలాన్ని మరింత లోతుగా మరియు శుభ్రపరచడం చాలా అవసరం. ఇక్కడ మనం ఏదైనా కఠినమైన అంచులు మరియు మలినాలను తొలగించడం కొరకు కార్బన్ స్టీల్ వైర్ బ్రష్ మరియు ఫైలింగ్ ని ఉపయోగిస్తాం. మృదువైన ఉపరితలం మెరుగైన వెల్డింగ్లను సాధించడానికి మరియు బలమైన జాయింట్ ని నిర్ధారించడానికి మనకు సహాయపడుతుంది. తరువాత ప్లేట్ల మధ్య 1 నుండి 2 మిల్లీమీటర్ల చిన్న గ్యాప్తో ప్లేట్లను ఒకదానికొకటి సమాంతరంగా సెట్ చేద్దాం. ఈ ఫ్లాట్ పొజిషన్ తర్వాత మన వెల్డింగ్ ప్రక్రియకు కీలకం అవుతుంది. ఇప్పుడు మన సెటప్ పూర్తి అయింది కనుక ఇది టాక్ వెల్డింగ్ కు సమయం. పటంలో చూపించిన విధంగా బట్ జాయింట్ యొక్క 2 చివరలను మనం ట్యాక్ చేస్తాము. ఈ టాక్ వెల్డింగ్లు ప్లేట్లను ఒక ప్రదేశంలో ఉంచుతాయి. ఇది ప్రధాన వెల్డింగ్ ప్రక్రియను ఆత్మవిశ్వాసంతో కొనసాగించడానికి అనుమతిస్తుంది. మనం మెయిన్ వెల్డింగ్ ప్రారంభించడానికి ముందు మనం వెల్డింగ్ మెషిన్ సరిగ్గా సెట్ చేయబడిందని ధృవీకరించుకుందాం. టార్చ్ ని మెషిన్ యొక్క పాజిటివ్ టెర్మినల్ కు కనెక్ట్ చేయండి. బట్ జాయింట్ కొరకు మనం 0.8 మిల్లీమీటర్ల వ్యాసం కలిగిన తేలికపాటి స్టీల్ కాపర్ కోటెడ్ ఫిల్లర్ వైర్ ను ఉపయోగిస్తాము. శుభ్రమైన మరియు బలమైన వెల్డింగ్ కోసం స్ట్రింగర్ బీడ్ వెల్డింగ్ టెక్నిక్ ను ఉపయోగిస్తాము. వెల్డింగ్ కరెంట్ ని DCEP డైరెక్ట్ కరెంట్ ఎలక్ట్రోడ్ పాజిటివ్ కు 90 నుంచి 100 యాంపియర్ల వద్ద నిమిషానికి 3 నుంచి 4 మీటర్ల వైర్ ఫీడ్ రేటును సెట్ చేయండి. అదనంగా నిమిషానికి
18 నుండి 22 వోల్టుల ఆర్క్ వోల్టేజ్ మరియు 8 నుండి 10 లీటర్ల వాయు ప్రవాహాన్ని నిర్వహించండి. స్టిక్ అవుట్ దూరం 8 నుండి 10 మిల్లీమీటర్లు ఉండాలి. స్ట్రింగర్ బీడ్ టెక్నిక్ మరియు డిప్ ట్రాన్స్ఫర్ మోడ్ ఉపయోగించి బట్ జాయింట్ను వెల్డింగ్ చేయండి. మీరు వెల్డింగ్ చేస్తున్నప్పుడు ప్లేట్ల యొక్క పూర్తి చొచ్చుకుపోవడం మరియు కలయికను నిర్ధారించడానికి హోల్ను ఏర్పాటు చేయడంపై దృష్టి పెట్టండి. వెల్డింగ్ పూర్తయిన తర్వాత వైర్ బ్రష్ ఉపయోగించి బీడ్ని క్లీన్ చేయడం అవసరం అవుతుంది. ఇది మనకు నీట్ ఫినిషింగ్ ఇస్తుంది. చివరగా అసమాన బీడ్ నిర్మాణం, చొచ్చుకుపోవడం, వక్రీకరణ వంటి ఏవైనా సంభావ్య సమస్యల కోసం వెల్డెడ్ జాయింట్ను మనం చెక్ చేద్దాం మరియు మనకు మంచి బీడ్ ప్రొఫైల్ ఉందని ధృవీకరించుకుందాం. గమనిక, టార్చ్ నోజల్ వెల్డ్ స్పాటర్లతో మూసుకుపోయినప్పుడు యాంటీ స్పాచర్ స్ప్రే ఉపయోగించండి. ఇది చేయకపోతే వైర్ ఫీడ్ సక్రమంగా ఉండదు. ఇది స్థాపించబడని ఆర్క్ అవుతుంది మరియు కార్బన్ డయాక్సైడ్ ప్రవాహం ఏకరీతిగా ఉండదు. ఇది వెల్డ్ మరియు పోరోసిటీ యొక్క వాతావరణ సంకోచానికి కారణమవుతుంది. మనం త్వరగా సంక్షిప్తీకరించుకుందాం. స్క్వైర్ బట్ జాయింట్ కొరకు కట్, గ్రైండ్ చేయండి మరియు ఫైల్ షీట్లను మరింత లోతుగా మరియు శుభ్రమైన ఉపరితలాలుగా చేయండి. టాక్ వెల్డ్ చివరలు 0.8 మిల్లీమీటర్ల డయా ఫిల్లర్ వైర్ స్ట్రింగర్ బీడ్ టెక్నిక్ ఉపయోగించండి. 90 నుండి 100 యాంపియర్ యొక్క DCEP కరెంట్ ఉపయోగించండి. నిమిషానికి 3 నుండి 4 మీటర్ల వైర్ ఫీడ్ రేట్ను ఉపయోగించండి. 18 నుండి 22 వోల్టులు సెట్ చేయండి. నిమిషానికి 8 నుంచి 10 లీటర్ల గ్యాస్ ప్రవాహం, 8 నుంచి 10 మిల్లీమీటర్లు స్టిక్ అవుట్, కీ హోల్ ఫ్యూజన్ కొరకు వెల్డింగ్ చేయడం, లోపాలను క్లీన్ బీట్ చెక్ చేయడం. అక్కడ మీరు దానిని కలిగి ఉన్నారు. బలమైన బట్ జాయింట్ని ఎలా సృష్టించాలో మా స్టెప్ బై స్టెప్ గైడ్. నేను మిమ్మల్ని మరొక ఆసక్తికరమైన మరియు ఉత్తేజకరమైన వీడియోలో కలుస్తాను. అప్పటి వరకు ధన్యవాదాలు మరియు గుడ్ బై.